శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం బి భాగం. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాస్తూ, దేవుడు ఎన్నడూ కూడా ఎడబాయని దేవుడని, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని దేవుని యొక్క అభయాస్తం గురించి తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసిగా, సహోదరి సహోదరునిగా కొన్నిసార్లు జీవిత భయాందోళనకు గురైనప్పుడు భయపడతాం. నాకు తోడుగా ఎవరు ఉండరు, నాకు సహాయం చేసేవారు లేరు, నన్ను ఆదుకునే వ్యక్తులు ఎవరు ఉండరని దిగులు చెందుతూ బాధపడుతూ వేదన చెందుతూ ఉంటాం. అపవాది కూడా అలాంటి భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. కానీ దేవుని సేవకుడిగా పౌలు తెలియజేసిన మాట ఏమిటనగా, ఆయన మనల్ని ఎడబాయని దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. నీ చేయి పట్టి నడిపే దేవుడు నా యేసయ్య. నీ దుఃఖమును మానపి సంతోషమును ఇచ్చే దేవుడు, నీ ఆశీర్వాదము అనుగ్రహించే ప్రభువు అన్నాడు. కాబట్టి నీ నా దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో ఎడబాయని దేవుణ్ణి హత్తుకొని ఆయనందు విశ్వాసం కలిగి లోకంలో, సంఘంలో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చే కుమారుడిగా, కుమార్తెగా, సేవకునిగా, సంఘముగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించడుగాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించే ధన్యత ఇచ్చినందుకై మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్.